లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. రీసెంట్గా ఒక చెల్లపల్లి రైల్వే స్టేషన్లో ఒక మదర్ ఇద్దరు పిల్లల్ని తీసుకొని సూసైడ్ చేసేసుకుంది. అయితే ఉట్టిగా అజ్యూమ్ చేసి గెస్ చేసి చెప్తే దట్ ఈస్ అ డిస్రెస్పెక్ట్ టు ద డెడ్. అయితే నేనేం చేస్తాను, నా పిల్లలతో సహా నేను కూడా చనిపోతాను. అందుకే యునో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూడండి వచ్చి ఇప్పటికి కూడా ఎందుకు చనిపోయింది, ఎందుకు పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళింది తనతో పాటు అనేది ఇప్పటికి కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఒక మూవీ ఉంటుంది మిథునం అని, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో అందులో అటాచ్డ్ డిటాచ్మెంట్ గురించి చెప్తారు ఆయన. అటాచ్డ్ డిటాచ్మెంట్, వాళ్ళు మన కోసం వెంపర్లాడాలి కానీ వాళ్ళ కోసం మనం వెళ్ళాడడం ఏమిటి? నాన్సెన్స్. వాళ్ళతో అటాచ్ ఉన్నారు కానీ మీతో మీరు డిటాచ్ కాలేరు. ఆ మనిషే ప్రయారిటీగా చూస్తే మీరు మీకు ప్రయారిటీ అస్సలు ఇవ్వరు, ఇంకా ఆ మనిషి మీకు గ్రాంటెడ్గా తీసుకుంటారు. ట్రూ, మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఓకే, వాళ్ళకి ఫాదర్ లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫాదర్ నుంచి లవ్ దొరకకపోవడం, వ్యాలిడేషన్ దొరకకపోవడం, అప్రిసియేషన్ దొరకకపోవడం. అయితే బయట వాళ్ళ మెన్తో వాళ్ళు చిన్నగా ఒక రీసెంట్లీ రేపిస్ట్ని ఇంటర్వ్యూ కూడా చేశారు. వాట్ ఈస్ యువర్ క్రైటీరియా టు టార్గెట్ అ చైల్డ్? ఆయన ఏం చెప్పాడు తెలుసా, ఆ పిల్లకి స్ట్రాంగ్ ఫాదర్ సపోర్ట్ లేకపోతే దట్ ఈస్ ఈజీ టార్గెట్. రాజు వెట్స్ రాంబాయ్ ఓకే, తను ఇంటికి వెళ్ళి చెప్పినప్పుడు, లైక్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో చెప్పినప్పుడు, వాళ్ళ నాన్న తనకి HIV ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. when a daughter chooses her life, her freedom, her own experiences, most of the people will be triggered. వేరే కంట్రీస్లో చూడండి 15-18 తర్వాత కూడా పిల్లలు సపరేట్ అయిపోతారు పేరెంట్స్ నుంచి, కానీ ఇక్కడ ఇండియాలో కావట్లేదు. హౌ విల్ అ పర్సన్ లెర్న్ అబౌట్ దెమ్సెల్వ్స్? సో ఇప్పుడు అంతా మేము కూడా పెంగ్విన్లానే వెళ్ళిపోతాం అనేలాగా అంటున్నారు. మీరు నేను పెంగ్విన్, నేను కూడా వెళ్ళిపోతాను అంటే దట్ ఈస్ వేస్ట్. అంటే ఒక స్ట్రాంగ్ డిసిషన్, అది ఇండివిజువలిస్టిక్ డిసిషన్. 2 people who want to get married, they are only not involved in this. అవును. ఇలాంటి కేసెస్లో హస్బెండ్ ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఐ మీన్ నాట్ ఎస్కేప్. ఇక్కడ ఏమవుతుంది, స్పెషలీ ఇండియన్ మదర్స్కి ఎట్లా ఉంటుంది, నా సన్ నా దగ్గరే ఉండాలా. అయితే పెళ్ళి ఎందుకు చేస్తారు? పెళ్ళి ఎందుకు? న్యూ పర్సన్ కేమ్ ఇన్ టు హిస్ లైఫ్, న్యూ రెస్పాన్సిబిలిటీస్, న్యూ ఫన్, హీ విల్ చేంజ్. యూ షుడ్ సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దేర్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ మ్యారీడ్ లైఫ్. మీ మ్యారీడ్ లైఫ్ మంచిగా లేదంటే ఆయన మ్యారీడ్ లైఫ్ కూడా పాడు చేస్తుంది. అమ్మాయిలు ఎందుకు ఎక్కువ టాక్సిక్ పీపుల్కే ఎక్కువ ఎస్ చెప్తూ ఉంటారు, లైక్ రిపీటెడ్లీ. అండ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ద విమెన్ హూ అట్రాక్ట్ సచ్ టైప్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ విమెన్ హూ విల్ ఫోకస్ ఆన్ దెమ్సెల్వ్స్. ఒక కపుల్ వచ్చింది నా దగ్గర, ఆ అబ్బాయి ఏం చెప్తాడు, నా వైఫ్ నా మీద ఇదంతా ట్రై చేస్తుంటుంది, అయితే ఒకసారి మీరు ఇది ట్రై చేస్తే నేను ఏం చెప్పినా, నేను నీకోసం ఆరెంజ్ కాదు అనార్ కూడా పిల్ చేసిస్తాను, అది చాలా టఫ్ కాదు, అది కూడా చేస్తాను. కానీ తర్వాత సెషన్స్లో తర్వాత ఏం తెలిసింది, హీ వాజ్ చీటింగ్ ఆన్ హర్. హాయ్ మ్యామ్. హాయ్ చైత్ర, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ మ్యామ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో హ్యాపీ మీరు అసలు మిమ్మల్ని చూస్తున్నందుకు. ఐఎమ్ లిటరలీ సో హ్యాపీ. మ్యామ్, ఫస్ట్ మనము పెంగ్విన్ స్టోరీ నుంచి స్టార్ట్ చేద్దాం. రీసెంట్గా పెంగ్విన్ స్టోరీ ఒకటి చాలా వైరల్ అయింది కదా ఇన్స్టాగ్రామ్లో. సో ఇప్పుడు అంతా మేము కూడా పెంగ్విన్లానే వెళ్ళిపోతాము అనేలాగా అంటున్నారు. సో దీని మీద మీరేం చెప్తారు? ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక ట్రెండ్ స్టార్ట్ అయితే చాలామంది బ్లైండ్లీ ఫాలో అయిపోతారు. ఓకే, అది వేరే ట్రెండ్స్ కూడా అట్లానే చేస్తారు. అది మీకు బెనిఫిషియలా కాదా అని చూసుకోరు. అని ఒక పెంగ్విన్ అట్లా చేసింది, నేను కూడా అట్లానే చేస్తాను, నేను కూడా అంత వదిలేసి వెళ్ళిపోతాను, ఆ మైండ్ సెట్లో చాలా మంది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు. కానీ అక్కడ చూస్తే ఆ పెంగ్విన్ దాని చాయిసెస్ని బట్టి, దాని సర్వైవల్ని బట్టి వెళ్ళిపోయింది. దట్ ఈస్ నాట్ డిటాచ్మెంట్. ఓకే, అది యునో దానికి సర్వైవ్ అవ్వడానికి మౌంటైన్స్లో ఏముంది, అది కొంచెం క్యూరియాసిటీ ఉంది దానికి, అందుకే అది వెళ్ళిపోయింది అంతే. హ్యూమెన్స్కి ఏముంది, హ్యూమెన్స్ ఈ కమ్యూనిటీ వదిలేస్తే వేరే కమ్యూనిటీ ఉంది, ఎక్కడ వెళ్ళినా హ్యూమెన్స్ ఉంటారు. అవును. ఓకే, ఇంకా డిటాచ్మెంట్ అని ఒక
మాట చాలా గట్టిగా తీసుకుంటున్నారు. డిటాచ్మెంట్ నేను అంత వదిలేసి నా ఫ్యామిలీని, నా వర్క్ని నేనే నాకు చూసుకుంటాను, దట్ విల్ యాక్చువల్లీ లీడ్ టు లోన్లీనెస్. ఓకే. Most of the animals don't fall into loneliness because they are survival animals. ఇక్కడ చల్లి పడితే వేరే దగ్గర వెళ్ళిపోతారు, అక్కడ వేడిగా ఉంటే వేరే దగ్గర వచ్చేస్తారు. హ్యూమన్స్ వర్క్ ఇన్ కమ్యూనిటీస్. ఓకే, ఇంకా హ్యూమన్స్ని యునో లోన్లీనెస్ అంటే ఒక చాలా పెద్ద సైకాలజికల్ డిసార్డర్. ఓకే, ఇది చాలా లైట్లీగా తీసుకుంటున్నారు. అక్కడ లోన్లీనెస్తో పాటు సప్రెషన్ వస్తుంది, ఇమోషనల్ కనెక్షన్ ఉండదు, వేరే వాళ్ళతో ఏం మాట్లాడాలా అది తెలియదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. మీరు సర్వైవ్ చేసేది కంట్రీలోనే లేకపోతే వేరే దగ్గర, కానీ ఎక్కడున్నా హ్యూమన్స్ ఉంటారు. అవును. సో బీ విత్ దట్ మైండ్ సెట్. మీరు నేను పెంగ్విన్ నేను కూడా వెళ్ళిపోతాను అంటే దట్ ఈస్ వేస్ట్. ఫస్ట్ యూ నీడ్ టు డిటాచ్ యువర్ సెల్ఫ్ విత్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. నేను ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ కనెక్షన్, యూనో కమిట్మెంట్స్, రెస్పాన్సిబిలిటీస్, దీని నుంచి డిటాచ్ అయ్యి వెళ్తే అది ఎక్కడైనా వస్తుంది. మీరు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ఫియర్, సొసైటీ, యూనో ఎక్స్పెక్టేషన్స్, వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, పీపుల్ ప్లీజింగ్, దీని దగ్గర నుంచి డిటాచ్ అవ్వాలా, దీని దగ్గర నుంచి డిటాచ్ అవ్వకూడదు. ఓకే మ్యామ్. సో ఒక మూవీ ఉంటుంది మిథునం అని, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మూవీ అనమాట. సో అందులో అటాచ్డ్ డిటాచ్మెంట్ గురించి చెప్తారు ఆయన. సో లైక్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, వాట్ ఈస్ అటాచ్డ్ డిటాచ్మెంట్? సి, ఒక మనిషి మీ లైఫ్లో వస్తారు, ఓకే, ఆ అటాచ్మెంట్ పెరుగుతుంది, ఓకే, కానీ మీరు ఆ మనిషి నా మొత్తం వరల్డ్ అని చెప్పుకోకూడదు. ఓకే, ఆ మనిషి నా ఐడెంటిటీ అని చెప్పుకోకూడదు. ఆ మనిషి ఉంటారు, దట్ పర్సన్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ, యూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ పర్సన్. వెన్ ఎవర్ యూ బోత్ ఆర్ టుగెదర్ మీరు హ్యాపీగా ఉంటారు, కానీ వాళ్ళతో ఉండకపోయినా కూడా యూ హ్యావ్ టు బీ హ్యాపీ. దట్ ఈస్ అటాచ్డ్ డిటాచ్మెంట్. వాళ్ళతో అటాచ్ ఉన్నారు కానీ మీతో మీరు డిటాచ్ కాలేరు. సో యూ షుడ్ ఆల్సో టేక్ యువర్ సెల్ఫ్ ఆల్సో యాజ్ అ ప్రయారిటీ. ఆ మనిషే ప్రయారిటీగా చూస్తే మీరు మీకు ప్రయారిటీ అస్సలు ఇవ్వరు, ఇంకా ఆ మనిషి మీకు గ్రాంటెడ్గా తీసుకుంటారు. ట్రూ. అందుకే యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ థింగ్కి నేను కూడా ఒక ఇండివిజువల్, నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్, నా ప్రయారిటీస్, నా గోల్స్ కూడా మ్యాండటరీ, నేను కూడా అది చూసుకోవాలా. ఆ మనిషి అయినా మొత్తం వరల్డ్ అంటే ఐడెంటిటీ మొత్తం పోగొడతారు. అయితే అట్లా ఉండకూడదు. ఓకే మ్యామ్, రీసెంట్గా ఒక న్యూస్ వైరల్ అయింది. రైల్వే స్టేషన్లో, చెల్లపల్లి రైల్వే స్టేషన్లో ఒక మదర్ 2 పిల్లల్ని తీసుకొని సూసైడ్ చేసేసుకుంది. సో దానికి రీజన్ ఏంటి అంటే లోన్లీనెస్ అని చెప్తున్నారు. లైక్ మదర్, షీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్, మంచి జాబ్ చేస్తున్నారు, పిల్లలు కూడా కొంచెం 10th ఇంటర్ ఆ ఏజ్లో ఉన్న పిల్లలు వాళ్ళు. సో తనకు వచ్చిన ఒక లోన్లీనెస్ వల్ల పిల్లల్ని కూడా తీసుకెళ్ళి తను లైక్ షీ కమిటెడ్ సూసైడ్ దేర్. సో దీని గురించి మీరు మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? సి, ఆనెస్ట్గా చెప్తే ఆ పర్సన్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎవరికి తెలీదు. ట్రూ. అయితే ఉట్టిగా అజ్యూమ్ చేసి గెస్ చేసి చెప్తే దట్ ఈస్ అ డిస్రెస్పెక్ట్ టు ద డెడ్. ఓకే, అట్లా చేయకూడదు. సో ఫస్ట్ థింగ్, ఆమెకి లోన్లీనెస్ ఉంటే లేకపోతే ఇమోషనల్ డిపెండెన్సీ లేకపోయినా ఆమెకి ఆ థాట్స్ వచ్చేసింది, నేను లేకపోతే మా పిల్లలు ఎట్లా ఉంటారు, ఉండకపోయే ఉంటారు, అయితే నేనేం చేస్తాను, నా పిల్లలతో సహా నేను కూడా చనిపోతాను, ఒకటేసారి అందరు అయిపోతే ఆ టెన్షన్ పోతుంది. దట్ మైండ్ సెట్ షీ హ్యాడ్ డెఫినెట్లీ. అందుకే యునో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూడండి, వాళ్ళు సూసైడ్ చేసినా కూడా దే విల్ డూ సంథింగ్, ఎవరు వాళ్ళ మీద డిపెండ్ ఉన్నారు వాళ్ళకు కూడా తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకూడదు, వాళ్ళకి స్ట్రెస్ ఉండకూడదు అని అట్లా ప్లాన్ చేసుకొని అట్లా చేస్తారు. బట్ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, అట్లా చేస్తే వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ చేస్తారు. ఓకే, వాళ్ళకి ఫ్యూచరే లేదు అక్కడ. మీ ప్రాబ్లమ్స్, మీ స్ట్రెస్, మీ లోన్లీనెస్, మీ లైఫ్లో ఎవరు లేకపోతే మీరు ఏం చేస్తారు, ఆ పిల్లల మీద కూడా వేసేస్తారు. దట్ ఈస్ వెరీ రాంగ్. అట్లా అస్సలు చేయకూడదు. సో ఇఫ్ యూ ఆర్ సమ్ వన్ హూ ఈస్ ఫీలింగ్ దట్ సఫకేషన్, ఆ బర్డన్ లాగా ఉంది, రీచ్ అవుట్ ఫర్ హెల్ప్, సీక్ థెరపీ, టాక్ టు పీపుల్. చాలా ఫ్రీ థెరపీ సెటప్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళి మీరు మాట్లాడవచ్చు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అక్కడ కూడా వెళ్ళి మాట్లాడవచ్చు. కానీ డోంట్ టేక్ ఎనీ డ్రాస్టిక్ డిసిషన్స్. యూనో సూసైడ్ హెల్ప్ లైన్స్ ఇదంతా ఉంది, టేక్ హెల్ప్. ఇంకా మన సొసైటీలో మనకు ట్రైన్ చేస్తారు, హెల్ప్ తీసుకోకూడదు, నువ్వు హెల్ప్ తీసుకుంటే నువ్వు వీక్,
యునో పీపుల్ విల్ టెల్ యూ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలా. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎట్లా వస్తుంది? రావడానికి కనెక్షన్ ఉండాలా, కమ్యూనిటీ ఉండాలా, పీపుల్ ఉండాలా మాట్లాడడానికి. అది లేకుంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ రాదు. ఎంతైనా మీరు మీకు మోటివేట్ చేసుకుంటే ఆ డ్రెడ్ఫుల్ సిచ్యువేషన్లో పడతారు మీరు. అందుకే రీచ్ అవుట్, ఆల్వేస్ రీచ్ అవుట్ అండ్ ఎక్స్ప్రెస్, నెవర్ సప్రెస్ యువర్ ఎమోషన్స్. ఓకే, లైక్ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపించింది లైక్ ఐఎమ్ అన్ ఎమోషనల్ పర్సన్. నాకు ఏదొచ్చినా వెంటనే నా కళ్ళలో నుంచి లైక్ బాధ వస్తే నాకు ఏడుపు వస్తుంది, నాకు నవ్వాలనిపిస్తే పెద్దగా నవ్వేస్తాను, లైక్ మై హార్ట్ అవుట్ నేను అంత ఫుల్గా నవ్వుతాను. బట్ నేను అది నా ఎదుటి వ్యక్తికి చెప్తున్నప్పుడు దే ఫీల్ లైక్ యూఆర్ టూ ఎమోషనల్, ఇంత ఎమోషనల్గా ఉండకూడదు, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి ఇలా చెప్తారు. అండ్ ఇంకొకటి లైక్ ఇఫ్ ఐ డోంట్ టెల్ దెమ్, నా మైండ్లో లైక్ నా మనసులో ఏం రన్ అవుతుంది నేను చెప్పలేదు అన్నప్పుడు కూడా నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు, నా ఎమోషన్స్ బయట పెట్టకపోతే నేను మాట్లాడలేను. సో సైలెంట్గా ఉన్నా కూడా దేశం నువ్వు ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటావు, ఏం మాట్లాడవు అని. సో ఎలా ఉన్నా కూడా అది తిరిగి నన్నే అంటున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? అవి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓకే, నేను ఒకటి చెప్తాను. యు ఆర్ యాక్చువల్లీ అ హ్యూమన్. హ్యూమన్కి ఇమోషన్స్ ఉంటాయి. వేరే హ్యూమన్స్ అది టాలరేట్ చేయకపోతే దట్ సింప్లీ మీన్స్ దే ఆర్ నాట్ ఫీలింగ్ ఇమోషనలీ, దే హ్యావ్ బికమ్ నమ్. సో లెట్ అ పర్సన్ బీ హౌ దే వాంట్ టు బీ. ఇఫ్ యు ఆర్ సమ్మన్ హూ లావ్స్ లౌడ్లీ, క్రైస్ లౌడ్లీ, టాక్స్ లౌడ్లీ, ఇట్స్ ఫైన్. యు ఆర్ జస్ట్ బీయింగ్ హ్యూమన్ అంతే. వేరే వాళ్ళకి ప్రాబ్లం ఉంటే వదిలేయండి. ఇంకా వాళ్ళు ఎందుకు చెప్తారు తెలుసా నువ్వు సైలెంట్గా ఉన్నావు ఇదంతా? ఎందుకంటే వాళ్ళు ఈ ఫేజ్ కూడా చూస్తారు. మీరు యూనో హ్యాపీగా ఉంటే ఎట్లా ఉంటారు, మీరు సైలెంట్గా ఉంటే ఎట్లా ఉంటుందో అది కూడా అనిపిస్తుంది. అందుకే అది పాయింట్అవుట్ చేస్తారు. సో దట్ ఈస్ వై ఓన్ ఇట్. నేను హ్యూమన్ గానే యాక్ట్ చేస్తున్నా, మీకు ప్రాబ్లం అయితే అది మీ బాధ్యత. సో ఆ ఇంటెన్సిటీ కూడా వేరీ అవుతుంది. కొన్ని ఉంటారు చూడండి, కోపం వస్తే ఏడుస్తారు. ఓకే, ఎందుకంటే అమ్మాయిలకి చిన్నప్పటి నుంచి కోపం రాకూడదు అని నేర్పిస్తారు. అబ్బాయిలకి కోపం అంటే ఓకే అంటారు, అబ్బాయి కోపం పెట్టు ఏముండదు అట్లా. అయితే అమ్మాయిలకి ఏముంటుంది, కోపం ఉంటే ఇన్స్టెంట్ టీయర్స్ వచ్చేస్తాయి. సో అమ్మాయిలకి కోపం ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలా అది నేర్పియాల. పొలైట్గా రెస్పాండ్ చేయి, కొంచెం కామ్ అయిపో, కొంచెం సైడ్కి బ్రేక్ తీసుకో. అమ్మాయిలు ఏం చేస్తారు, అప్పుడే ఏం సిచ్యువేషన్ చూడరు, ఏం చూడు, కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. సో దట్ ఈస్ సంథింగ్ ఇమోషనల్ రెగ్యులేషన్. యాజ్ అన్ అడల్ట్ ఇట్ ఈస్ యోర్ రెస్పాన్సిబిలిటీ. నేను ఈ సిచ్యువేషన్లో ఎట్లా రియాక్ట్ అవ్వాలా, ఎట్లా రెస్పాండ్ అవ్వాలా. ఓకే, మీకు ఇమోషన్స్ చాలా గట్టిగా వస్తున్నాయి, బ్రేక్ తీసుకోండి, ఒక 10-15 minutes కామ్ అయి మళ్ళీ రండి. ఇప్పుడు చూడండి, చాలా అమ్మాయిలకి చాలా కోపం వస్తాయి, ఇంకా అది చాలా అగ్రెసివ్గా తీసేస్తారు. ఎందుకు? వాళ్ళకి తెలీదు ఎట్లా తీయాలా కోపం అని. చిన్నప్పటి నుంచి అక్కడే సప్రెస్ చేసేసారు. నువ్వు కోపం చేయకూడదు, నువ్వు సాఫ్ట్గా ఉండాలా, నువ్వు నర్చరింగ్గా ఉండాలా, నువ్వు కేరింగ్గా ఉండాలా. అట్లా చెప్తే ఆ అమ్మాయికి రాదు కోపం ఎట్లా తీయాలా. అవును. అండ్ ఇంకొంతమంది వాళ్ళ కోపం వచ్చినా ఏమొచ్చినా ఎమోషన్స్ లోపల పెట్టేసుకొని వన్స్ బర్స్ట్ అవుట్ అయిపోతారు. అదే సో అయినప్పుడు ఇమోషనల్ బ్రేక్ డౌన్. ఓకే, చాలా పైలప్ అయిపోతుంది. ఆ పైలపై హార్ట్కి మైండ్కి ఏం యూనో కనెక్షన్ ఉండదు, ఏం చేయాలో అర్థం కాదు. ఆ మూమెంట్లో మైనర్ ఇన్కన్వీనియన్స్ అక్కడ వచ్చి ఎవరైనా చిన్న ట్రిగర్ వేస్తే కూడా వాళ్ళ మీద బర్స్ట్ అవుట్ అయిపోతారు. అవును. దట్ ఈస్ వై ఇన్ ద సిచ్యువేషన్ ఎక్స్ప్రెస్ చేసేయాల అండ్ డూ ఇట్ ఇన్ ద రైట్ వే. డోంట్ హార్మ్ అదర్స్. రైట్ వేలో చేస్తే మంచిగానే ఉంటుంది. ఓకే మ్యామ్, లైక్ ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ మెన్ ఏడవకూడదు ఇవన్నీ చిన్నప్పటి నుంచి విన్నాం. లైక్ అమ్మాయిలకి ఎలా అయితే కోప్పడకూడదు అని చెప్తారో మెన్ ఏడవకూడదు అని చెప్తారు. సో లైక్ ఇప్పుడు మనం అంతా వింటున్నాము మెన్ మాట్లాడండి అని చెప్పి, బట్ స్టిల్ దేర్ ఆర్ మెన్ ఎవరు వాళ్ళ ఫీలింగ్స్ని చెప్పుకోకుండా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా వస్తే మేము స్ట్రాంగ్గా ఉండాలి అన్న ఒక దాంతో ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? నేను ఒక చిన్నది చెప్తాను. ఒక క్రైసిస్ సిచ్యువేషన్ అయింది ఒక ఫ్యామిలీలో. విమెన్ విల్ బి యాక్చువల్లీ స్ట్రాంగ్. చూడండి, ఒక డెత్ అయింది ఒక ఫ్యామిలీలో, విమెన్ విల్ బి యాక్చువల్లీ స్ట్రాంగ్. వాళ్ళు తీసుకుంటారు ఇమోషన్స్, వాళ్ళు కుకింగ్ కూడా చేసుకుంటారు, క్లీనింగ్ కూడా చేసుకుంటారు, అంతా పిల్లలతో కూడా మంచిగా ఉంటారు. కానీ మెన్ విల్ డిసోసియేట్, కొంచెం సపరేట్ అయిపోతారు, నంబ్ అయిపోతారు, ఏడవరు. విమెన్ ఏడుస్తారు కూడా, అవును, కానీ మెన్ అస్సలు ఏడవరు. నేను చాలా టఫ్ అని.
అది టఫ్నెస్తో కాదు, అది నమ్నెస్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్తారు కదా, ఇది చేయకు అది చేయకు, అది సప్రెస్ అవుతూ ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఇప్పుడు లేదు ఎవరు ఎక్స్ప్రెస్ చేయడానికి. ఎందుకు వాళ్ళకు ఒక ఫియర్ వచ్చేస్తుంది. మా పేరెంట్స్ మాకు జడ్జ్ చేశారు, నేను ఎక్స్ప్రెస్ చేశాను, మా పేరెంట్స్ జడ్జ్ చేశారు. మా పేరెంట్సే జడ్జ్ చేస్తే వేరే వాళ్ళు ఎంత జడ్జ్ చేస్తారు, అవును. ఆ థాట్ వచ్చేస్తుంది. అయితే వాళ్ళ అస్సలు ఎక్స్ప్రెస్ చేయడం మానేస్తారు. అది వాళ్ళ పర్సనాలిటీ లాగా డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు టఫ్ సిచ్యువేషన్స్లో కూడా అస్సలు ఏడవారు, నమ్మ అయిపోతారు. ఆ ఫీలింగ్సే రావు వాళ్ళకి. ఇంకా సడన్గా ఒక మైనర్ ఒక థాట్ వస్తే బర్స్ట్ అవుట్ అయిపోతారు. అది బర్స్ట్ అవుట్ కూడా టీయర్స్లో రాదు, కోపంలో వస్తుంది. అందుకే ఎవ్రీ మెన్ షుడ్ ఎక్స్ప్రెస్. ఇన్ దట్ సిచ్యువేషన్ ఓన్లీ దే హ్యావ్ టు ఎక్స్ప్రెస్. ఇంకా స్ట్రాంగ్ ఎప్పుడు ఉంటారంటే మీ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడం ఇస్ స్ట్రెంగ్త్. సప్రెసింగ్ యువర్ ఎమోషన్స్ ఇస్ నాట్ స్ట్రెంగ్త్. ఇప్పుడు చూడండి, అమ్మాయిలు చెప్తారు కదా, అమ్మాయిలు చాలా ఎమోషనల్గా ఉంటారు, కానీ యునో ఒక సిచ్యువేషన్కి స్ట్రెంగ్త్ రిక్వైర్డ్ అంటే అక్కడ ఉంటారు కూడా, స్ట్రెంగ్త్ చూపిస్తారు. ఎందుకు? చాలా ఎక్స్ప్రెస్ చేశారు, చాలా మాట్లాడారు వాళ్ళు. కానీ మెన్స్ చాలా కిందికి వెళ్ళిపోతారు ఆ సిచ్యువేషన్లో. డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్. చాలా మెన్స్కి చూడండి హార్ట్ అటాక్, సూసైడ్ రేట్స్. ఎందుకు? మెన్స్కే చాలా ఎక్కువ ఉంది, విమెన్స్కి కొంచెం తక్కువ ఉంది. ఎందుకు? విమెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు, మెన్స్ ఎక్స్ప్రెస్ చేయరు. మ్యామ్, ఒక రిలేషన్షిప్లో జనరల్లీ ఉమెన్కే ఎక్కువ రీఅష్యూరెన్స్ కావాలి, లేకపోతే లవ్ కావాలి, కేర్ కావాలి అని అంటాం. బట్ వాట్ అబౌట్ మెన్ అని అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. సో వీళ్ళకి ఉమెన్కి ఎలా అయితే రీఅష్యూరెన్స్, లేకపోతే వాళ్ళని కూర్చొని వినడము, ఎలా అయితే ఈ నీడ్స్ ఉన్నాయో, మెన్కి ఒక రిలేషన్షిప్లో ఎలాంటి నీడ్స్ ఉంటాయి? ఓకే, ఫస్ట్ థింగ్ మెన్స్కి కూడా ఈ నీడ్స్ ఉంటాయి. ఓకే, ఇమోషనల్ ఉండడం, కేరింగ్, ప్యాంపరింగ్ ఇవ్వడం, ఇదంతా మెన్స్ కూడా ఉంటాయి. కానీ విమెన్స్కి దొరకకపోతే వి విల్ ఫైట్. విల్ బి లైక్, నాకు ఇవ్వట్లే, నువ్వు మాట్లాడు, టైం ఎందుకు ఇవ్వట్లే, నేను ఉన్నా కదా ఇక్కడ, ఎవరితో మాట్లాడుతున్నావు, చాలా అడుగుతాం. అవును. కానీ మెన్స్ విల్ బి లైక్, ఓకే మెస్తలే కదా, ఇట్స్ ఓకే, ఆమె వేరే దాంట్లో ఉంది, నేను డిస్టర్బ్ చేయకూడదు, ఆ మైండ్ సెట్లో వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకు కూడా ఇదంతా నెససరీ, బికాస్ దే ఆర్ ఆల్సో హ్యూమన్స్ విత్ ఇమోషన్స్. అయితే హ్యూమన్స్కి ఇమోషన్స్ ఆర్ మ్యాండటరీ. అది సప్రెస్ చేసేస్తే మీరు యు ఆర్ యాక్చువల్లీ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్. ఎందుకు? మీకు ఏం కనిపిస్తుంది, నేను కొంచెం అడిగితే నేను వల్నరబుల్ అయిపోతాను, ఆమె నాకు వీక్గా చూడొచ్చు, ఆమె నాకు జడ్జ్ చేయొచ్చు, ఆమె నా మీద రిలై అవ్వాలి కదా, నేను ఆమె మీద రిలై అయితే ఆమెకి ఏమనిపిస్తుంది, ఆ థాట్స్ వస్తే మెన్ విల్ నాట్ ఓపెన్ అప్ డైరెక్ట్గా. దట్ ఈస్ వై ఇట్ షుడ్ బీ ఈక్వల్. మెన్స్కి కూడా మీరు వెళ్ళి అడగాల, నీకు ఎలా ఫీల్ అవుతుంది, మనం మాట్లాడదామా. యూ బీ అ లిజనర్ యాజ్ అ విమెన్. యూ షుడ్ గో అండ్ టాక్ టు దెమ్, అండర్స్టాండ్ దేర్ స్ట్రెస్, అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లమ్స్. వాళ్ళకు కూడా చాలా ఉంటుంది, ఇంకా బర్డెన్ అయిపోతుంది వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్తో. అయితే కూర్చొని మాట్లాడండి, కొంచెం ప్యాంపర్ దెమ్, టేక్ దెమ్ అవుట్, రీఅష్యూరెన్స్ ఇవ్వండి, నేను ఉన్నాను, ఏం కాదు, అదంతా చెప్పాలి యాజ్ అ విమెన్. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ మెన్స్ జాబ్, ఇట్ ఈస్ ఆల్సో అ విమెన్స్ జాబ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ హస్బెండ్స్ ఎమోషన్స్ ఆర్ హర్ పార్ట్నర్స్ ఎమోషన్స్. నైస్. ఓకే మ్యామ్, ఇప్పుడు చూసుకుంటే మనకి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే లైక్ ఒక పార్ట్నర్ కంపాటబిలిటీ తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా లివ్ ఇన్లో ఉండాలా? See, it is not mandatory. ఓకే, కానీ లివ్ ఇన్లో ఉంటే మీకు బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రోస్ అండ్ కాన్స్ ఇన్ బోత్ ఆర్ దేర్ ఇన్ దట్. ఓకే, సో బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. హౌ ఇస్ దిస్ పర్సన్, హౌ హీఈస్ రియాక్టింగ్, హౌ హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, హౌ షీఈస్ డూయింగ్, అదంతా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. అది యూ విల్ నాట్ హ్యావ్ అజంప్షన్స్, పెళ్లి తర్వాత ఎట్లా అవ్వచ్చా, ఇట్లా ఉండొచ్చా, ఆ థాట్స్ ఉండవు. క్లియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా అంతా ఉంటుంది. ఓకే, స్లీపింగ్ హ్యాబిట్స్, ఏసీ హ్యాబిట్స్, రిమోట్ హ్యాబిట్స్, అదంతా తెలిసిపోతుంది లివ్ ఇన్లో. కానీ కాన్స్ ఏమున్నాయి అంటే ఈ రిలేషన్షిప్ లాస్ట్ అవుతుందా. ఇప్పుడు చూడండి, లివ్ ఇన్లో ఉన్నా కూడా చాలామంది బ్రేకప్ కూడా చేసుకుంటారు, వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకు? ఆ కంపాటిబిలిటీ వాళ్ళకు కూడా సెట్ కాదు. 6 months, 8 months, ఇయర్, 2 years తర్వాత వాళ్ళకి తెలుస్తుంది కి ఓకే దిస్ పర్సన్ ఈజ్ నాట్ రైట్ ఫర్ మీ. ఆనెస్ట్గా చెప్పాలంటే ఇఫ్ యు ఆర్ లివింగ్ విత్ అ పర్సన్ ఫర్ అట్లీస్ట్ 3 to 6 months యూ విల్ అండర్స్టాండ్ దేర్ హ్యాబిట్స్ ప్రాపర్లీ. ఇంకా మీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది, ఈయనతో ఉండాలా, ఈమెతో ఉండాలా అని క్లారిటీ వచ్చేస్తుంది. కానీ మీరు డ్రాగ్ చేసుకుంటా వెళ్తే
యూనో ఎందుకు మీరు అటాచ్మెంట్ ఉంది అక్కడ. ఇప్పుడు మీరు అలగ్గా లేకపోతారు, అయితే మీకు ఆ డ్రాగ్ చేయడం స్టార్ట్ అవుతుంది. రిలేషన్షిప్ని డ్రాగ్ చేస్తూ చేస్తూ ఇయర్స్ మొత్తం అక్కడే వేస్ట్ చేసేస్తారు, మళ్ళీ ఈవెన్చువల్లీ బ్రేకప్ చేస్తారు. సో ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ క్లారిటీ. ఫస్ట్ 3 to 6 monthsలో వచ్చేస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ దట్ క్లారిటీ, యూ డోంట్ హ్యావ్ టు బీ విత్ దట్ పర్సన్, మూవ్ ఆన్ ఫ్రమ్ దట్. ఓకే మ్యామ్, అమ్మాయిలు ఎందుకు ఎక్కువ టాక్సిక్ పీపుల్కే ఎక్కువ ఎస్ చెప్తూ ఉంటారు, లైక్ రిపీటెడ్లీ? ఎందుకు జరుగుతుంది అలా? సి మోస్ట్ ఆఫ్ ద విమెన్, ఓకే, వాళ్ళకి ఫాదర్ లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Yeah. ఓకే, ఎందుకంటే దట్ ఈస్ ఫస్ట్ హ్యాండ్ మ్యాన్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇంట్లో ఎట్లా కామ్గా ఉంటారు, లౌడ్గా ఉంటారు, లేకపోతే యూనో అబ్యూజివ్గా ఉంటారు, ఇదంతా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఫాదరే. ఓకే, ఆ ఫాదర్ నుంచి లవ్ దొరకకపోవడం, వ్యాలిడేషన్ దొరకకపోవడం, అప్రిసియేషన్ దొరకకపోవడం, అయితే బయట వాళ్ళ మెన్తో వాళ్ళు చిన్న లవ్ అటెన్షన్ కొంచెం ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఓ దిస్ ఇస్ మై లైఫ్. ఇంకా వాళ్ళు ఏమైనా చేసినా వీళ్ళు టాలరేట్ చేస్తారు. వాళ్ళు వేరే రిలేషన్షిప్స్లో ఉన్నా, చీట్ చేస్తున్నా, అబ్యూజివ్ ఉన్నా, పొసెసివ్ ఉన్నా వాళ్ళు టాలరేట్ చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు ఒక థాట్ సబ్కాన్షియస్లో ఏముంటుంది, మా ఫాదర్ దగ్గర నుంచి ఇది రాలేదు, కానీ దిస్ గై గేవ్ మీ సమ్ లవ్, అయితే దిస్ గై ఈజ్ అట్లీస్ట్ బెటర్ దెన్ మై ఫాదర్. ఇంకా చాలామంది ఇండియన్స్లో చూడండి, మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ హ్యావ్ ఇమోషనల్లీ అన్అవైలబుల్ ఫాదర్స్. ఫ్యాక్ట్. ఓకే, వాళ్ళ ఫాదర్స్లో ఏం కమ్యూనికేట్ చేస్తారంటే, బిల్స్ కట్టారా, ఫీజు కట్టారా, ఓకే, ఇంట్లో ఏమవుతుంది అస్సలు తెలియదు, బయట ఏమవుతుంది అంతా తెలుసు. అయితే ఇమోషనల్గా కనెక్షన్ లేదు అక్కడ. ఒక ఇమోషనల్ కనెక్షన్ లేకపోతే దీస్ గర్ల్స్ విల్ ఆబ్వియస్లీ బయట చూసుకుంటారు ఆ కనెక్షన్స్ నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా దే విల్ అట్రాక్ట్ దట్. ఇంకా చాలామంది దీస్ గర్ల్స్ స్పెషల్లీ దే డి నాట్ లెర్న్ టు చూస్ దెమ్సెల్వ్స్. ఎందుకంటే దేర్ పేరెంట్స్ ఆల్సో డి నాట్ చూస్ దెమ్. సో దే విల్ థింక్ ఓకే లవ్ కోసం వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. మీరు చూడండి, ఒక పేరెంట్స్ నార్మల్గా ఉంటే అప్రిషియేట్ చేయరు, కానీ మార్క్స్ మంచిగా వస్తే అప్రిషియేట్ చేస్తారు. మీ కజిన్ కన్నా మంచిగా కనిపిస్తే అప్రిషియేట్ చేస్తారు. అయితే ఒక యునో గర్ల్కి ఒక పాయింట్ ఉండిపోతుంది మైండ్లో, ఓకే లవ్ అంటే నేను ఎర్న్ చేయాలా, నాకు డైరెక్ట్గా రాదు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, రిలేషన్షిప్స్లో కూడా ఓకే నేను ఆయనకి ఈ పర్మిషన్ ఇచ్చాను, ఓకే చీట్ చేసుకో, వేరే వాళ్ళతో ఉండు, అట్లా ఇస్తే ఆయన నాకు లవ్ ఇస్తాడు. ఆయన బిహేవియర్ పొసెసివ్నెస్, జెలసీ నేను టాలరేట్ చేస్తే ఆయన నాకు లవ్ ఇస్తాడు. ఆయన నాకు కొడతాడు కానీ నాకు ప్రేమ కూడా ఇస్తాడు. ఆ మైండ్ సెట్లో ఉండిపోతారు. సో ఫస్ట్ థింగ్ బ్రేక్ దిస్ ప్యాటర్న్. ఆ బ్రేక్ చేయడానికి ఫస్ట్ చూజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఇఫ్ సమ్మన్ లవ్స్ యూ దే విల్ చూజ్ యూ నో మ్యాటర్ వాట్. యు ఆర్ నాట్ అన్ ఆప్షన్. లైక్ నేను కనెక్ట్ అవుతున్నాను అనమాట అన్నిటికీ. నో, దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. లైక్ చాలా స్టోరీస్ చూస్తుంటాము చుట్టుపక్కల, లైక్ యూ సెడ్ అట్లా ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ చాలా ఫ్రీగా ఉంటారు. ఎందుకు? దే హ్యావ్ టు కమ్ ఆఫ్ ఇన్ దేర్ ట్రాప్. ఓకే, సెకండ్ ఇయర్ నుంచి ఏమవుతుంది, దే విల్ స్టార్ట్ షోయింగ్ దేర్ ఓన్ కలర్స్. ఇంకా అమ్మాయిలని ప్రాపర్టీగా ట్రీట్ చేస్తారు. అమ్మాయి అంటే నా చుట్టూ తిరగాల, ఆమె వరల్డ్ నా వరల్డ్ సేమ్. ఇండివిజువలిస్టిక్ మైండ్ సెట్ డెవలప్ కానియరు. ఇంకా చూడండి ఏమవుతుంది, దీస్ పీపుల్ అన్నిటికీ కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా అమ్మాయిలకి ఏం కనిపిస్తుంది, దట్ గర్ల్ ఇస్ జడ్జింగ్ హిమ్ బేస్డ్ ఆన్ దట్ ఫస్ట్ ఇయర్ ఓన్లీ. ఫస్ట్ ఇయర్ అట్లా ఉండే, అయితే నేను చేంజ్ చేసేస్తా, ఆయన మళ్ళీ అట్లా అయిపోతాడు. దట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. నువ్వు యు ఆర్ నాట్ అన్ ఇంజనీర్, యు ఆర్ నాట్ అ బిల్డర్, యూ కెనాట్ బిల్డ్ ఎనీథింగ్ దేర్. సో జడ్జ్ ద సిచ్యువేషన్ బేస్డ్ ఆన్ ద కరెంట్ సినారియో. Don't think that in the future he'll become like that. In the past he was like that. No. Currently ఎట్లా ఉన్నాడో అది చూసుకోమ్మా. నైస్. ఓకే మ్యామ్, అమ్మాయిలకి బ్యాడ్ బాయ్ ఫ్యాంటసీ అని ఒకటి ఉంటుందని విన్నాను. ఏంటిది అసలు? బ్యాడ్ బాయ్ అంటే అదే కదా, కంట్రోలింగ్, పొసెసివ్. అది అన్ని అమ్మాయిలకి అది కాదు. మోస్ట్ ఆఫ్ ద విమెన్ సీక్ ఇమోషనల్ స్టెబిలిటీ, ఓకే, సెక్యూరిటీ. ఓకే, ఇంకా ఇప్పుడు చూడండి, బ్యాడ్ బాయ్ అంటే ఇది లేబుల్ ఇచ్చేసారు ఫర్ మెన్ హూ ఆర్ టాక్సిక్.
who are possessive, okay, who can control everything for the girl, okay. And most of the women are attracted to these type of people because emotionally they see like a project. ఐ విల్ చేంజ్ దిస్ పర్సన్ అని ఒక ప్రాజెక్ట్ మైండ్ సెట్ వచ్చేస్తుంది అమ్మాయిలకి. సో ఆయన దగ్గర యూనో ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంది, ఓకే, ప్రొటెక్షన్ కూడా మంచిగా ఉంది, ఓకే, కానీ ఇమోషనల్ లేదు. టాక్సిక్ ఉన్నాడు కానీ ఇమోషనల్ లేదు. అక్కడ ఇమోషనల్ లేకపోతే అది నేను టీచ్ చేస్తాను, ఆ మైండ్ సెట్ వచ్చేస్తుంది. సో దే విల్ కీప్ అట్రాక్టింగ్ సచ్ పీపుల్ బికాస్ దట్ బ్రెయిన్ వాంట్స్ వర్క్. It wants task. And you see most of the women who attract such type of people are not women who will focus on themselves. చూడండి, ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రాపర్ కెరియర్ ఉండదు, ఓకే, ప్రాపర్ లైఫ్ స్టైల్ ఉండదు, ఫిట్నెస్లో అస్సలు ఉండరు, ఓకే. ఇలాంటి అమ్మాయిలే వీళ్ళకి అట్రాక్ట్ చేస్తారు. ఎందుకంటే టాస్క్, కొత్త టాస్క్. సో వెన్ యు ఆర్ నాట్ వర్కింగ్ on yourself, you try to work on others, అంతే. మ్యామ్, ఇలాంటి వాళ్ళు వెళ్ళి లైక్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు. మనం లైక్ రీసెంట్గా ఒక మూవీ గురించి మాట్లాడుకుంటే రాజు వెట్స్ రాంబాయ్. ఓకే. సో ఆ మూవీలో ఏం జరుగుతుంది అని అంటే అబ్బాయి ఫస్ట్ బాగానే ఉంటాడు, అంతా ఉంటుంది, బట్ సమ్హౌ హీల్ బికమ్ టాక్సిక్ ఆర్ తనని కొట్టడం స్టార్ట్ చేస్తాడు సంథింగ్. తను ఇంటికి వెళ్ళి చెప్పినప్పుడు లైక్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళ నాన్న తనకి HIV ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. ఓకే. సో తను ఆ తర్వాత తనతో పాటు తన బాయ్ ఫ్రెండ్ కూడా చనిపోతుంది. ఇట్ డజంట్ మీన్ తనకి లవ్ లేదని కాదు, ఆ అబ్బాయికి అమ్మాయి మీద లవ్ లేదని కాదు, లవ్ ఉంది, బట్ ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూస్ వల్ల వాళ్ళకి ఏవో కొన్ని గొడవలు జరుగుతాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళిద్దరూ చనిపోతారు ఆ ఇంజెక్షన్ వల్ల. అండ్ ఇక్కడ సాడెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే దిస్ ఇస్ రియల్ స్టోరీ హ్యాపెన్ అవ్వచ్చు. సో ఇది ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ ఏమైనా ఉందా? సో లైక్ ఇదే అడుగుతున్నాను, లైక్ అమృత ప్రణయ్ స్టోరీ అవ్వచ్చు, మనకి బాగా తెలిసిన స్టోరీ. సో ఎందుకు కాస్ట్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి పేరెంట్స్ అంతా అగ్రెసివ్ అయిపోతారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ డీప్ రూటెడ్, ఓకే. ఇలాంటి పేరెంట్స్ చేంజ్ అవ్వరు, ఫస్ట్ చెప్తున్నాను. ఎందుకు చేంజ్ అవ్వరంటే వీళ్ళకి కండిషనింగ్ చాలా ఎక్కువ, ఓకే. చిన్నప్పటి నుంచి డాటర్ అంటే ప్రైడ్, డాటర్ అంటే రెస్పెక్ట్, డాటర్ ఒక్క చిన్న తప్పు చేసినా యునో యువర్ ఫ్యామిలీ ఇజ్జత్ విల్ గో అవే, ఇలాంటి మైండ్ సెట్లో పెరుగుతారు, ఓకే. అయితే వాళ్ళకి డాటర్ కన్నా ఇప్పుడు ఈగో, రెప్యుటేషన్ చాలా, ఓకే. అది సేవ్ చేయడానికి డాటర్ చనిపోతే కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, అట్లీస్ట్ వాళ్ళ ఈగో ఇంకా రెస్పెక్ట్ అయితే సేవ్ అవుతుంది కదా, ఆ మైండ్ సెట్లో ఉంటారు. ఇంకా దిస్ ఈజ్ మోస్ట్ బికాస్ ఆఫ్ ద పేట్రియార్కల్ మైండ్ సెట్, ఓకే. ఎందుకంటే వెన్ అ డాటర్ chooses her life, her freedom, her own experiences, most of the people will be triggered. చూడండి, ఇండిపెండెంట్ ఉంటే కూడా వాళ్ళకి ఒక ట్రిగర్ వచ్చేస్తుంది, అదే ఇదంతా చేస్తుంది, ఎందుకు చేస్తుంది, ఇంట్లో ఉండొచ్చు కదా, మమ్మీకి హెల్ప్ చేయొచ్చు కదా, మనం ఇస్తాం కదా డబ్బులు. It is not about the money, it is about their own choice and experience. So most of the people want to control a woman's life and their experiences. That is why they put all of these barriers in between. సో మీరు చూడండి, అడల్ట్ అయిపోయారు, ఓకే. వేరే కంట్రీస్లో చూడండి పేట్రియార్కీ ఈజ్ డీప్ రూటెడ్ ఇన్ ఇండియా, కానీ వేరే కంట్రీస్లో చూడండి 18 తర్వాత 15-18 తర్వాత కూడా పిల్లలు సపరేట్ అయిపోతారు పేరెంట్స్ నుంచి. కానీ ఇక్కడ ఇండియాలో అది కావట్లేదు. హౌ విల్ అ పర్సన్ లెర్న్ అబౌట్ దెమ్సెల్వ్స్ వితౌట్ గెటింగ్ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మీరు ఒక పిజియన్ని తీసుకోండి, పిజియన్ వాళ్ళ పిల్ల కొంచెం 1-2 వీక్స్ తర్వాత వింగ్స్ వచ్చేస్తే వదిలేస్తారు, యూ లీడ్ యువర్ లైఫ్ అని. కానీ ఇండియన్ ఫ్యామిలీ అట్లా అస్సలు చేయరు, నువ్వు నా దగ్గరే ఉండాలా, నేను ఏం చెప్తే అదే వినాలా. పెళ్ళి అంటే ఒక స్ట్రాంగ్ డిసిషన్, అది ఇండివిజువలిస్టిక్ డిసిషన్. నేను ఎవరితో ఉంటాను, ఎట్లా లైఫ్ ఉంటుంది, వాళ్ళ ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇండివిజువల్గా నాకు తెలుస్తుంది. ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయిపోతే యునో 2 people who want to get married, they are only not involved in this. అవును. ఓకే మ్యామ్, ఇప్పుడు ఒక అబ్బాయి లేకపోతే అమ్మాయి వాళ్ళ లవ్ గురించి ఇంట్లో చెప్పి సో డీల్ చేయాలి అని అంటే వాళ్ళు ఎలా డీల్ చేయాలి, ఏమైనా టిప్స్ ఉన్నాయా? సో ఆనెస్ట్ ఉండాలా, ఓకే. ఈ రిలేషన్షిప్ని మీకు తెలుసు మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయరు, ఓకే. అయితే
ఫస్ట్ 6 months 1 yearలో మీకు తెలుస్తుంది, ఓకే ఇది సీరియస్ వెళ్తుంది, మనం సీరియస్గా పెళ్ళి దగ్గర వెళ్తున్నాం అని ఒక థాట్ వచ్చేస్తుంది, ఆ క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడే ట్రై టు మీట్ ఈచ్ అదర్స్ పేరెంట్స్. ఎందుకంటే ఈ మధ్య రిలేషన్షిప్స్ చూడండి ఇయర్స్ అయిపోతున్నాయి, 5-6 years అయిపోతున్నాయి, కానీ దే ఆర్ నాట్ మేకింగ్ ఈచ్ అదర్ పేరెంట్స్ మీట్. దెన్ ఇట్ విల్ ఎండ్ అండ్ దెన్ దే విల్ బ్లేమ్ ఈచ్ అదర్, దెన్ దెర్ ఇస్ నో ఫైదా ఆఫ్ డూయింగ్ దట్. కానీ ఒక ఆ మూమెంట్కే ఒక 1 year తర్వాత దే హ్యావ్ టు ట్రై టు ఇంట్రడ్యూస్, అట్లీస్ట్ ట్రై టు ఇంట్రడ్యూస్ యంగర్ పీపుల్ ఫస్ట్. ఓకే, నా చెల్లి నా తమ్ముడు అని కొంచెం ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేయాలా. సాఫ్ట్ లాంచ్ అంటే అట్లీస్ట్ ట్రైంగ్ టు టేక్ దెమ్ టు అ ఫ్యామిలీ ఈవెంట్. ఓకే ఇది నా ఫ్రెండ్ అని కొంచెం ఇంట్రడ్యూస్ చేయడం అట్లా స్టార్ట్ చేయాలా. తర్వాత హార్డ్ లాంచ్ అంటే కొంచెం పిక్చర్స్ పోస్ట్ చేయడం, డైరెక్ట్గా చెప్పడం ఇది నా గర్ల్ ఫ్రెండ్, వీఆర్ థింకింగ్ టు మ్యారీ, ఇట్లా ఓపెన్గా మాట్లాడాల. ఎంత పేరెంట్స్తో హైడ్ చేస్తున్నారు మీరు, అది కిందకే వెళ్తుంది అక్కడ, అది ఆ రిలేషన్షిప్. పేరెంట్స్కి కూడా ఒక క్లారిటీ వచ్చేస్తే వాళ్ళు కూడా సపోర్టివ్గా చూసుకుంటారు. ఇఫ్ దే ఆర్ నాట్ సపోర్టివ్ అది మీకు తెలుసుకుంటుంది. అండ్ దెన్ యూ కెన్ డిసైడ్ ఇఫ్ యూ వాంట్ టు చూజ్ యువర్ పార్ట్నర్ లేకపోతే యువర్ పేరెంట్స్. అప్పుడు మీరు బ్రేక్ చేయొచ్చు రిలేషన్షిప్ని. కానీ పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసేయండి. ఒక 1 year తర్వాత ఫ్యూచర్ చూస్తున్నారంటే చేసేయండి. ఫస్ట్ వాళ్ళు కొంచెం సీరియస్గా ఉండాలేమో రిలేషన్షిప్లో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్. క్లారిటీ అస్సలు లేదు నాకేం కావాలా రిలేషన్షిప్లో నుంచి. బికాస్ కమ్యూనికేషన్. యా ఓకే, పెళ్ళయ్యాక వైఫ్ బాగానే ఉంటారు, అబ్బాయి వాళ్ళ మదర్ బాగానే ఉంటారు, బట్ వాళ్ళిద్దరికి వచ్చేటప్పుడు గొడవలు అయిపోయి పాపం మధ్యలో హస్బెండ్ ఇరుక్కుపోతాడు అనమాట. సో ఇలాంటి కేసెస్లో హస్బెండ్ ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఐ మీన్ నాట్ ఎస్కేప్, ఎలా డీల్ చేయాలి, అటు అమ్మ ఇటు ఏమో భార్య? హస్బెండ్ యాక్చువల్లీ షుడ్ టేక్ అకౌంటబిలిటీ. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అక్కడ. ఎందుకంటే మీరు చూడండి, వైఫ్ కేమ్ టు ద హస్బెండ్స్ హౌస్, ఓకే, డిపెండింగ్ ఆన్ హస్బెండ్. ఓకే, దేర్ మదర్ ఈస్ టాలరేటింగ్ ద వైఫ్ బికాస్ దట్ ఈస్ హస్బెండ్స్ వైఫ్. అవునా? సో అయితే హస్బెండ్ ఈజ్ అ మిడిల్ పర్సన్. సో ద హస్బెండ్, హౌ అ హస్బెండ్ ట్రీట్స్ హిజ్ వైఫ్, వాళ్ళ అంత ఫ్యామిలీ ట్రీట్మెంట్ కూడా అట్లనే షిఫ్ట్ అవుతుంది వైఫ్ ప్రతి. ఓకే, వాళ్ళ హస్బెండ్ చూడండి ఇమోషనల్గా అవైలబుల్ లేదు, అన్ని ఇన్లాస్, మదర్ ఇన్లా, ఫాదర్ ఇన్లా, వాళ్ళు అక్క చెల్లెలు అంతా కొంచెం వెంచ్ఫుల్గా ఉంటారు. నువ్వే పని చేయాలా, నువ్వు చూసుకోవాలా, ఇట్లా చెప్పేస్తారు. కానీ హస్బెండ్ రెస్పెక్ట్ఫుల్గా ఉంటే, నా వైఫ్ నా ప్రయారిటీ అట్లా పెడితే అందరూ వాళ్ళ వైఫ్ని ప్రయారిటీగా చూసుకుంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ద హస్బెండ్ ఇస్ ట్రీటింగ్ ద వైఫ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఇంకా హస్బెండ్ లేకపోతే ఇంకా వైఫ్ ఇంకా మదర్ ఇన్ లా మధ్యలో గొడవ అయితే ద రిలేషన్షిప్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ షుడ్ బి మెచ్యూర్. ఎంత మెచ్యూర్ ఉండాలంటే హస్బెండ్ని ఇన్వాల్వ్ చేయడం అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ అ లాంగ్ డే ద గై విల్ కమ్ హోమ్, వైఫ్ కూడా కంప్లైంట్ చేస్తుంది, మదర్ కూడా కంప్లైంట్ చేస్తుంది, ఆయనకు పాపం తలనొప్పి. సో హీ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ టు డూ. ఇక్కడ హీ కెన్ టెల్ ఓన్లీ హిజ్ వైఫ్, హీ విల్ టెల్ అరే మా మమ్మీ ఎట్లానే కొంచెం వదిలే, అట్లా వదిలేస్తే వైఫ్ ఇమోషన్స్ని ఇన్వాలిడేట్ చేస్తున్నారు, మమ్మీని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, మమ్మీకి చెప్తే అరే మమ్మీ కొంచెం అడ్జస్ట్ చేసుకో మమ్మీ అట్లా చెప్తే వైఫ్ని ప్రయారిటీగా పెడుతున్నారు, మమ్మీని కింద పెడుతున్నారు. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మదర్ ఇక్కడ షుడ్ అండర్స్టాండ్ ఆఫ్టర్ అ సన్ ఈజ్ మ్యారీడ్, ఓకే, దట్ ఈస్ దేర్ ఫ్యామిలీ. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, స్పెషలీ ఇండియన్ మదర్స్కి ఎట్లా ఉంటుంది, నా సన్ నా దగ్గరే ఉండాలా, అయితే పెళ్ళి ఎందుకు చేస్తారు? పెళ్ళి ఎందుకు? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఇన్ ఇండియన్ హౌస్ హోల్డ్ దే డోంట్ హ్యావ్ గుడ్ కనెక్షన్ విత్ దేర్ ఓన్ హస్బెండ్ అండ్ దే డిపెండ్ ఇమోషనలీ కంప్లీట్లీ ఆన్ దేర్ సన్స్. అయితే కొంచెం డిటాచ్మెంట్ వస్తే ఏమంటారు, ఏ పెళ్ళైనాక నువ్వు చేంజ్ అయిపోయినావు, ఏం మాయం చేసిందో మీ వైఫ్ అట్లా అయిపోయినావు, అది బ్లేమ్ మొత్తం షిఫ్ట్ చేస్తారు. ఫస్ట్ ఆయన చేంజ్ అవుతాడు, ఆబ్వియస్లీ న్యూ పర్సన్ కేమ్ ఇన్ టు హిజ్ లైఫ్, న్యూ రెస్పాన్సిబిలిటీస్, న్యూ ఫన్, హీ విల్ చేంజ్. యూ షుడ్ సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దేర్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ మ్యారీడ్ లైఫ్. మీ మ్యారీడ్ లైఫ్ మంచిగా లేదంటే మీ సన్ని కూడా ఇక్కడ తీసుకొని ఆయన మ్యారీడ్ లైఫ్ కూడా పాడు చేస్తున్నారు. సో
సో ఇలాంటి కేసెస్ ఏమన్నా వచ్చినప్పుడు వాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెట్టడం బెటర్ అంటారా? లేకపోతే అక్కడే ఉండి సార్ట్ అవుట్ చేసుకోవడం బెటర్ అంటారా? ఇది ఇక్కడ నుంచి చాలా ఎగ్జాజరేట్ అవుతుంది. ఇది ఎవ్రీడే స్టోరీ అవుతుందంటే సపరేట్ అవ్వాలి. ఓకే, ద హస్బెండ్ వైఫ్ కెన్ స్టార్ట్ దేర్ ఓన్ ఫ్యామిలీ, లివ్ సపరేట్లీ. కానీ ఒక 1-2 సిచ్యువేషన్స్ అంటే ఇట్ ఈస్ ఫైన్. ఇఫ్ షీ ఈస్ ట్రైంగ్ టు అడ్జస్ట్, ఇఫ్ దే ఆర్ ట్రైంగ్ టు మేనేజ్, ఇట్స్ ఫైన్. కానీ ఒక మైనర్ ఇన్కన్వీనియన్స్తో మొత్తం ఫ్యామిలీ బ్రేక్ అవ్వాలా అవసరం లేదు. అక్కడ సార్ట్ చేయొచ్చు. కానీ ఇది ప్రొలాంగ్ అవుతుందంటే చేసేయండి, సపరేట్ చేసేయండి. మ్యామ్ 7-year గ్లిచ్ అని ఒకటి విన్నాను నేను. ఓకే, సో ఇదేంటంటే లైక్ రిలేషన్షిప్లో లైక్ మ్యారేజ్ అయిన ఒక 7 yearsకో లేదో వాళ్ళేమో లైక్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఈచ్ అదర్, అలా ఫీల్ అయిపోయి డివోర్స్ తీసుకున్న కేసులు వస్తుందని నేను ఎక్కడో చదివాను. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఓకే, 7-year గ్లిచ్ అంటే బేసికలీ రోల్స్ సేమ్ ఉంటాయి. ఓకే, మ్యారేజ్లో సెక్స్ ఉండదు. ఓకే, ఇంకా లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ కిడ్స్. ఓకే, ఈ రిలేషన్షిప్లో ఉట్టి సైలెన్స్ ఉంది. ఓకే, దే డోంట్ ఫైట్, దే డోంట్ టాక్ మచ్, దే ఆర్ జస్ట్ going to their work, doing their household works, while they are sleeping also bed ikkada unte, one person is sleeping this side, one person is sleeping this side. అక్కడ ఏమవుతుంది, మొనోటనస్ రిలేషన్షిప్ పెరుగుతుంది. ఓకే, అక్కడ వాళ్ళిద్దరూ వాళ్ళకి తెలియదు ఎక్కడ వెళ్తుందని. సో ఫస్ట్ దే హ్యావ్ టు డిస్కస్ ఏమవుతుంది, మన టాక్సిక్ ట్రేట్స్ ఏమున్నాయి, ఓకే, హౌ వీ కెన్ సాల్వ్ దిస్, లెట్స్ గో టు థెరపీ. ఇదంతా కెన్ సాల్వ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే, ఇంకా రోల్స్ చేంజ్ చేయాలా. చూడండి, 7 yearsలో ఒక అమ్మాయి పిల్లలకి అంత చేస్తుంది, ఇంకా హస్బెండ్ ఈస్ గోయింగ్ టు వర్క్, దట్స్ ఇట్. రిలేషన్షిప్లో ఆ స్పార్క్ లేదు. ఆ స్పార్క్ విల్ కమ్ ఓన్లీ విత్ ఎఫర్ట్స్ పెట్టకపోతే రిలేషన్షిప్లో దట్ ఈస్ వేస్ట్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ 2 roommates స్టేయింగ్ ఇన్ ద సేమ్ రూఫ్, అంతే. సో రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టడానికి యూ బోత్ షుడ్ బి అవైలబుల్ ఫర్ ఈచ్ అదర్. So for that you have to tell, okay, this person is my priority, I am that person's priority. అది ఉంటేనే రిలేషన్షిప్ వర్క్ అవుతుంది. ఇది 7 years తర్వాత ఎందుకు అవుతుంది అంటే, అంత మొనోటనస్ రొటీన్గా సెక్స్ లేకుండా లైఫ్ అయిపోతే అది మాట్లాడారు ఆ మూమెంట్లో, అది పైలప్ చేసుకుంటారు. ఒక సడన్లీ బ్రేక్ డౌన్ అయిపోతుంది. బ్రేక్ డౌన్ అయ్యి ఇన్స్టెంట్ రియాక్షన్, డివోర్స్, సపరేషన్. ఎందుకు 7 years నుంచి ఇట్లా ఉండే, నువ్వేం చేంజ్ కాలే అని మాట్లాడితే కదా చేంజ్ అవుతారు. అది మాట్లాడకపోతే అట్లానే ఉండిపోతుంది, రాట్ అయిపోతుంది రిలేషన్షిప్. ఫైన్. ఓకే మ్యామ్, రిలేషన్షిప్లో డిజిటల్ లైఫ్ అంటే లైక్ కొంతమంది ఫోన్స్ చెక్ చేస్తూ ఉంటారు, కొంతమంది చెక్ చేసుకుంటారు. ఇంకొంతమంది కొన్ని లైక్ వన్ పార్ట్ ఆఫ్ ద కొంతమంది ఏమో అలా ఉంటారు, ఇంకొంతమంది ఏమో దిస్ ఇస్ మై ఫోన్, ఇది నా ప్రైవసీ, సో నేను ఎందుకు ఇవ్వాలి అన్నట్టు మాట్లాడతారు. సో మనకంటూ మన ప్రైవసీ బార్డర్ లైన్ ఎలా ఉండాలి, లేకపోతే అంటే ఎదుటి వాళ్ళు మన లైఫ్లోకి ఇన్వాల్వ్మెంట్ అనేది ఎంత ఉండాలి, వాట్ ఈస్ ద బౌండరీ? ఓకే, ప్రైవసీ కెన్ బీ విత్ కన్సెంట్. ఓకే, మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి వై దట్ పర్సన్ వాంట్ టు చెక్ యువర్ ఫోన్. ఓకే, ఇఫ్ దట్ పర్సన్ ఇస్ లైక్, ఓ నీ పిన్ కావాలి, నీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కావాలి, దానికోసం అంటే యూ కెన్ జస్ట్ గివ్, నీ ఫొటోస్ చూడాలి, ఓకే, ఇట్స్ ఫైన్, నీకు కావాలని నేను ఇస్తున్నాను. కానీ ఇఫ్ దట్ పర్సన్ ఈస్ హ్యావింగ్ అ షక్ మైండ్ సెట్, అనుమానం మైండ్ సెట్, ఏమో చేస్తుంది, బయట ఏమో అఫేర్ ఉంది, అదంతా థాట్స్తో ఆయన ఫోన్ చెక్ చేస్తే దట్ ఈస్ యాక్టింగ్ అవుట్ ఆఫ్ హిస్ ఓన్ ఇన్సెక్యూరిటీ. ఓకే, అది తప్పు. అడగండి, అడిగి ఫోన్ తీసుకోండి, దట్ ఈస్ ఫైన్. ఆ ఇన్సెక్యూరిటీని లైమ్ లైట్లో పెట్టి మాట్లాడండి. నాకు ఇట్లా ఫీల్ అవుతుంది, నువ్వు నాకు చాలా యూఆర్ నాట్ గివింగ్ మీ దట్ ఇంట్రెస్ట్, ఓకే, యూఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ విత్ మీ, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇజ్ ఇట్ ఓకే, కెన్ ఐ చెక్ యువర్ ఫోన్, విల్ యూ బీ ఓకే విత్ దట్ అంటే, ఇఫ్ షీ ఈస్ like okay, take my phone, clarify అంటే ఇట్స్ గుడ్. ఇఫ్ షీ ఈస్ లైక్ హెసిటేటింగ్, నా ఫోన్, అప్పుడు your shock will increase, your anumanam will increase. So that person is acting, trying to be overprotective about their privacy, but not reassuring that other person. ఆ మూమెంట్లో anyone should reassure, okay, it's phone only, take it. నీకంటే ఎక్కువనా ఆ ఫోన్, ఆ మైండ్ సెట్లో ఉండాలా. అండ్ ఇఫ్ యూ వాంట్ ప్రైవసీ, టెల్ డైరెక్ట్లీ, ఐ వాంట్ ప్రైవసీ, బట్ వెన్ ఎవర్ యూ వాంట్ టు చెక్ మై ఫోన్, బట్ ఆస్క్ మీ.
అది ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. మ్యామ్ ఒక రిలేషన్లో జనరల్లీ అడ్జస్ట్మెంట్స్ కంపల్సరీ అని అంటారు. అండ్ అట్ ద సేమ్ టైం నిన్నులాగా స్వీకరిస్తేనే, నిన్నులాగా యాక్సెప్ట్ చేస్తేనే ఆ రిలేషన్ ఒక వ్యాలిడ్ రిలేషన్ అని అంటారు. లైక్ బోత్ ఆర్ లైక్ కాంట్రాడిక్ట్ అనమాట. నిన్నులా యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ. సో ఎలా ఉంటే రిలేషన్షిప్ స్మూత్గా వెళ్తుంది? ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అడ్జస్ట్మెంట్ on bigger level, okay, is not acceptable in a relationship. Adjustment on small levels, it's fine. Dan kuda levels untai. Okay, suppose a couple got married, okay, now wife ame career stop cheyala, okay, enduku because she the husband is saying someone should be in the house to take care of my wife, take care of my mother, so wife should sacrifice her career, and that is labeled as adjustment. That is not adjustment, that is sacrifice. Okay, ఫ్యాన్ ఫాస్ట్ ఉంది, ఓకే, ఒక 1 స్పీడ్ కమ్ చేస్తావా, నాకు కొంచెం చల్లి పెడుతుంది, ఓకే, కానీ వేరే వాళ్ళకి ఫ్యాన్ ఫుల్ కావాలా, కానీ వాళ్ళు అడ్జస్ట్ చేస్తున్నారు, దట్ ఈస్ అడ్జస్ట్మెంట్. ఓకే, దిస్ ఈజ్ ఆన్ స్మాల్ లెవెల్. బిగ్ లెవెల్లో దట్ ఈస్ నాట్ అడ్జస్ట్మెంట్, దట్ ఈస్ సింప్లీ సాక్రిఫైస్. డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్ థింకింగ్ ఓకే అడ్జస్ట్ అవుతున్నా, ప్రేమిస్తున్నాం కదా అడ్జస్ట్ అవుతున్నా, దట్ ఈస్ నాట్ అడ్జస్ట్మెంట్. మ్యామ్ కొంతమందికి గొడవలు అవుతున్నప్పుడు లైక్ వన్ పార్ట్నర్ ఈజ్ లైక్ హిల్ కీప్ ఆన్ షౌటింగ్, ఏదో ఒకటి అంటూనే ఉంటారు, బట్ ద అదర్ తను సైలెంట్గా ఉంటారు. ఏదర్ దట్ మే బి మేల్ ఆర్ ఫీమేల్. ఒకళ్ళు అరుస్తూ ఉంటే ఇంకొకళ్ళు సైలెంట్గా ఇప్పుడు ఎందుకు గొడవ అన్నందుకో లేకపోతే ఎనీ అదర్ రీజన్స్. సో వాళ్ళకప్పుడు సైకలాజికల్గా వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతూ ఉంటుంది? ఓకే, ఫస్ట్ థింగ్ అంటే వన్ పర్సన్ హూ ఈజ్ యెల్లింగ్, స్క్రీమింగ్ ఇదంతా చేసేవాళ్ళు దే డోంట్ రెస్పెక్ట్ దేర్ పార్ట్నర్. సింపుల్. ఒక మనిషికి ప్రేమ ఉంటే, రెస్పెక్ట్ ఉంటే ఇదంతా చేయరు. దే ఆర్ అడల్ట్స్, ఓకే, సో దే కెన్ కామ్ దెమ్సెల్ఫ్ డౌన్. దే షుడ్ హ్యావ్ ఇమోషనల్ రెగ్యులేషన్. సింపుల్. అది లేకపోతే అట్లానే అరుస్తున్నారంటే దే డోంట్ రెస్పెక్ట్. ఇంకా వేరే వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఈయన రియాక్షన్ చాలా పెద్ద, అయితే నేను గమ్మున ఉండాలా, నేను ఎంత గమ్మున ఉంటే ఈ రిలేషన్షిప్ మంచిగా ఉంటుంది. ఫార్ ద పీస్ దే విల్ ట్రై టు షట్ దెమ్ సెల్ఫ్. కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళ ఎమోషన్స్ చాలా బిల్డప్ అవుతున్నాయి, అక్కడ పైలప్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ ఎమోషన్స్ బయటికి ఎప్పుడు వస్తాయి అంటే వీళ్ళు కామ్ ఉంటారు కదా అప్పుడు వచ్చేస్తాయి బయటికి. సో నెవర్ ట్రిగర్ అ పర్సన్ హూ ఇస్ కామ్. డోంట్ డూ దట్. A person who is yelling, screaming, his words has no value. Simple. Because as an adult, ఆయన మైండ్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. ఆయన వేరే వాళ్ళ మీద ఇంపోజ్ చేస్తున్నారంటే హీ ఈజ్ నాట్ మెచ్యూర్ ఎనఫ్. సింపుల్. ఎంతైనా డిఫికల్ట్ సిచ్యువేషన్లో if your actions and if your emotions are hurting someone, you should not do that. Okay. మ్యామ్ పొసెసివ్నెస్ అండ్ జెలసీ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? ఏది రెడ్ ఫ్లాగ్ అనుకోవచ్చు, ఏది గ్రీన్ ఫ్లాగ్ అనుకోవచ్చు? ఓకే, జెలసీ ఈజ్ అన్ ఇమోషన్, పొసెసివ్నెస్ ఈజ్ అ బిహేవియర్. ఓకే, జెలసీ ఈజ్ అ సిగ్నల్ టువర్డ్స్ పొసెసివ్నెస్. ఓకే, నా పార్ట్నర్ ఆయనతో మంచిగా మాట్లాడుతుంది, ఓకే, నాకు కొంచెం జెలసీ ఉంది, కానీ ఇట్స్ ఓకే కదా, నా పార్ట్నర్ నా దగ్గరే వస్తుంది కదా, ఓకే, ఫర్ అ సెకండ్ ఐ కెన్ బీ జెలస్, ఇట్స్ ఫైన్. పొసెసివ్నెస్ అంటే ఎందుకు మాట్లాడుతుంది, నేను ఉన్నా కదా నాతోటే మాట్లాడాలా, ఎందుకు నవ్వుతుంది, ఏమైనా రొమాంటిక్గా హింట్ ఇస్తుందా, యాక్సెస్ ఇస్తుంది, హ్యాండ్ ఎందుకు షేక్ చేస్తుంది, హగ్ ఎందుకు ఇస్తుంది, నాకు నచ్చదు అది, ఆమెకు తెలియదా, ఎందుకు చేస్తుంది. సో పొసెసివ్నెస్ కమ్స్ విత్ కంట్రోల్. జెలసీ ఈజ్ జస్ట్ అ సిగ్నల్. యూ విల్ బీ ఫైన్ విత్ ఇట్. ఒక మూమెంట్లో జెలస్ ఉంటాను, తర్వాత ఉండను, అంతే. నేను ఆయనలాగా ఉంటే మంచిగా ఉంటుండే కదా నా వైఫ్ కోసం, ఆ థాట్ ఇస్ జెలసీ. నేను ఉన్నా కానీ ఆమె ఆయనతో మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది, ఆమెకు ఆయన అంటే ఇష్టమా, ఆ థాట్స్లో వెళ్ళిపోతే మొత్తం పొసెసివ్నెస్. నేను కంట్రోల్ చేస్తాను, ఆమె షార్ట్ డ్రెస్ ఎందుకు వేసుకుంది ఆయన ముందు, వేరే వాళ్ళు ఏం చెప్తారు, నాకు డిస్రెస్పెక్ట్ చేస్తుంది ఆమె. సో అదర్ పర్సన్స్ బిహేవియర్ యు ఆర్ ట్రైయింగ్ టు కంట్రోల్. You are taking accountability of their life. You want them to function as according to your choice. That is possessiveness. Okay.
అంటే ఇది ఇంకా పొసెసివ్నెస్ అంటే ఇంకా రెడ్ ఫ్లాగ్ కిందే వచ్చేస్తుంది. Yes. ఓకే మ్యామ్, రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్స్ గురించి మాట్లాడుకుంటే ఒక పర్సన్ని చూసినప్పుడు లైక్ ఫస్ట్ మీట్ ఆర్ ద సెకండ్ మీట్ అంటే మనం వాళ్ళని కలిసిన కొన్ని రోజుల్లోనే హీస్ రెడ్ ఫ్లాగ్ ఆర్ హీస్ గ్రీన్ ఫ్లాగ్ అని మనం ఎలాంటి సైన్స్ ద్వారా తెలుసుకోవచ్చు? ఓకే, సమ్టైమ్స్ ఈ యునో దీస్ డేస్ సోషల్ మీడియా ఇస్ సింప్లిఫైయింగ్ సైకాలజీ. ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ దట్ సింపుల్. కొంచెం మైనర్ ట్రేట్స్ ఉంటే కదా రెడ్ ఫ్లాగ్ అని అరుస్తున్నారు. కొంచెం బేర్ మినిమం ఎఫర్ట్స్ పెడితే కూడా గ్రీన్ ఫ్లాగ్ అని అరుస్తున్నారు. ఓకే, ఫస్ట్ థింగ్ ఫస్ట్ యూ నీడ్ టు సీ హౌ ఇస్ దిస్ పర్సన్ విత్ హిజ్ ఓన్ ఫ్యామిలీ. చాలామంది చూడండి స్ట్రేంజర్స్తో చాలా కైండ్ ఉంటారు, పొలైట్ ఉంటారు, కానీ వాళ్ళ ఓన్ ఫ్యామిలీతో అరుచుకుంటా మాట్లాడతారు. ఓకే, డిస్రెస్పెక్ట్గా మాట్లాడతాను. సో నెవర్ జడ్జ్ అ పర్సన్స్ క్యారెక్టర్ బై సీయింగ్ హౌ దే ఆర్ ట్రీటింగ్ స్ట్రేంజర్స్, బట్ సీ హౌ దే ఆర్ ట్రీటింగ్ దేర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకు స్ట్రేంజర్స్తో ఏం కనెక్షన్ లేదు వాళ్ళకి, సో నార్మల్ బిహేవియర్ ఇస్ కైండ్నెస్. బట్ వాళ్ళ ఫ్యామిలీతో అప్స్ డౌన్స్ ఫాల్స్ చాలా ఫైట్స్ వల్నరబుల్ బిహేవియర్స్ ఇదంతా చూసిన తర్వాత కూడా వాళ్ళు కైండ్ ఉంటే దట్ ఈస్ గ్రీన్ ఫ్లాగ్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ గ్రీన్ ఫ్లాగ్. ఓకే, ఇంకా రెడ్ ఫ్లాగ్ అంటే సమ్మన్ హూ ఈస్ ట్రయింగ్ టు షో ఆఫ్ అ లాట్, దేర్ ఫ్యామిలీ, దేర్ బ్యాక్గ్రౌండ్, దేర్ మనీ, దేర్ లుక్స్. సో దే ట్రై టు షో ఆఫ్ ఇన్ అ వే దట్ విల్ ఇండైరెక్ట్లీ పుట్ యూ డౌన్. సో అది చేస్తే దట్ ఈస్ అ బిగ్ రెడ్ ఫ్లాగ్. అండ్ అ పర్సన్ హూ రెస్పెక్ట్స్ యూ will not do all of these things. And if a person who doesn't see you as a equal, then only they'll do all of these things. Okay. So this is the biggest green flag and biggest red flag you need to notice in people. And it is very underrated. సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ చూసి ఇంపాక్ట్ అవుతూ ఉంటాం కదా. సో అలా గ్రీన్ ఫ్లాగ్ రెడ్ ఫ్లాగ్ కి అలా ఇంపాక్ట్ అయ్యి మీ దగ్గరికి వచ్చిన కేసెస్ ఏమన్నా ఉన్నాయా? అవును, ఉన్నాయి. సో బేసికలీ ఒక కపుల్ వచ్చారు. సో దట్ పర్సన్ వాజ్ లైక్, నేను చాలా రీల్స్ చూస్తాను, కపుల్స్ చూడండి ఒక 1-2 monthsలో ఎక్కడైనా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఓకే, నా హస్బెండ్ నాకు ఎక్కడ తీసుకెళ్లారు, కానీ ఇయర్లీ వన్స్ ట్వైస్ ఎక్కడ వెళ్తాం, కానీ మంత్కి 2-3 times అక్కడ తీసుకెళ్లారు. సో నేను చెప్పిన, మీరు ఏం చూస్తున్నారు, దట్ ఈస్ ఆల్ ఫర్ సోషల్ మీడియా. అండ్ దే క్యారీ దేర్ కెమెరాస్ ఎవ్రీవేర్, దే క్యారీ దేర్ మైక్స్ ఎవ్రీవేర్. బ్రాండ్ స్పాన్సర్ చేస్తుంది వాళ్ళకి, ఇది మొత్తం ఇండైరెక్ట్ ఉంటుంది. సో డోంట్ హ్యావ్ దిస్ సోషల్ మీడియా ఎక్స్పెక్టేషన్ ఇన్ యువర్ రియల్ లైఫ్. సోషల్ మీడియా కపుల్స్ని చూస్తే కూడా ఆన్ కెమెరా వేరేలాగా ఉంటారు, ఆఫ్ కెమెరా వేరేలాగా ఉంటారు. ఇంకా వాళ్ళ లైఫ్తో మీ లైఫ్ కంపేర్ చేయకండి. మీ లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ ఇదంతా ఉంటాయి. వాళ్ళ లైఫ్ వర్క్ ఈజ్ ఓన్లీ దేర్ రిలేషన్షిప్. చాలా మంది సోషల్ మీడియాలో దే విల్ మెయింటైన్ అ రిలేషన్షిప్ బికాస్ దే ఆర్ గెటింగ్ వ్యూస్, అది కూడా ఉంది. సో డోంట్ కంపేర్. అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొంచెం అర్థమైంది ఆమెకి. చాలా మంది కంపేర్ చేస్తారు. ఇది ఒకటి వచ్చింది కదా, ఆరెంజ్ పీల్ థియరీ అని వచ్చింది. ఒక అమ్మాయి అబ్బాయికి వెళ్ళి, నాకు ఈ ఆరెంజ్ పీల్ చేసి ఇస్తావా అని. అది కొంచెం సార్గా ఉంటుంది, ఇంకా అది కొంచెం వియర్డ్ ఉంటుంది కదా ఆరెంజ్ని పీల్ చేయడానికి. అయితే ఆమె ఇస్తే ఆయన ఏం చెప్పాడు, అరే నువ్వు చేసుకోవచ్చు కదా, అది నా చేతికి తగులుతుంది. ఓకే, సో మళ్ళీ ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే వేరే అబ్బాయిలు పీల్ చేసి ఇస్తున్నారు, తినిపిస్తున్నారు, ఇదంతా చేస్తున్నారు. సో వేరే క్లయింట్కి ఏమైంది, నేను కూడా నా హస్బెండ్ మీద ట్రై చేశాను, ఆయన చేయలేదు. అయితే ఆయన రెడ్ ఫ్లాగ్. ఓకే, చాలా రెడ్ ఫ్లాగ్. కానీ ఆ టైంలో ఆయన హస్బెండ్ ఆమె పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ వేస్తుండే. ఓకే, ఆమె ఏం చెప్తే, నేను ఇచ్చినప్పుడు అయితే చేయలే కదా, అయితే నువ్వు రెడ్ ఫ్లాగ్. Don't describe red flag, green flag based on some trends. ఆయన ఏదో పాపం ఇంపార్టెంట్ వర్క్ లో ఉంటే. అండ్ కొన్ని ఎట్లా ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ థీరీస్ గురించి తెలుసు. ఓకే, వాళ్ళు యాక్ట్ చేయడానికి కూడా చేస్తారు. ఒక కపుల్ వచ్చింది నా దగ్గర, ఆ అబ్బాయి ఏం చెప్తాడు, నా వైఫ్ నా మీద ఇదంతా ట్రై చేస్తుంటుంది, అయితే ఒకసారి ఇది ట్రై చేస్తే నేను ఏం చెప్పినా, నేను నీకోసం ఆరెంజ్ కాదు అనార్ కూడా పీల్ చేసి ఇస్తాను, అది చాలా టఫ్ కదా, అది కూడా చేస్తాను. కానీ తర్వాత సెషన్స్లో తర్వాత ఏం
తెలిసింది he was cheating on her. ఒర్రే So all of this to show off people will do. So don't think that is green flag or this is red flag. So kindness, respect, understanding, trust, these are your core of green flag, not these theories and trends. మ్యామ్ లైక్ కమింగ్ టు సీరియస్ టాపిక్ లైక్ చిన్న పిల్లల దగ్గర నుంచి లైక్ సెక్షువల్లీ వాళ్ళని బయట వాళ్ళ సంగతి తర్వాత ఇంట్లో వాళ్ళే మామయ్య బాబాయ్ అన్నయ్య సో రిలేషన్తో సంబంధం లేకుండా ఈవెన్ తాతయ్య కూడా సో ఇలాంటివి చాలా కేసెస్ చూస్తున్నాం మనం ఇప్పుడు. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు యాజ్ ఎ గర్ల్ పేరెంట్గా వాళ్ళ పేరెంట్స్ ఎస్పెషల్లీ మదర్ ఎలాగ వాళ్ళని ట్యూన్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ బాయ్స్కి ఒక అమ్మాయిని లేకంటే వాళ్ళు పెంచేటప్పుడు ఒక అమ్మాయిని మీరు ఎలా చూడాలి అని చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ని ట్యూన్ చేయాలి. ఓకే, ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ మధ్య చాలా కేసెస్ అవుతున్నాయి కదా, చిన్నపిల్లలకి చాలా అబ్యూజివ్గా రేప్ చాలా పెరుగుతుంది. ఫస్ట్ రేపిస్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారు తెలుసా? ఆ పిల్లకి ఇమోషనల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతేనే టార్గెట్ చేస్తారు. ఒక రీసెంట్లీ 1-2 years వెనకాల ఒక రేపిస్ట్ని ఇంటర్వ్యూ కూడా చేశారు. వాట్ ఈజ్ యువర్ క్రైటీరియా టు టార్గెట్ అ చైల్డ్, ఎవరిని కిడ్నాప్ చేసి ఇట్లా చేస్తారని అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆ పిల్లకి స్ట్రాంగ్ ఫాదర్ సపోర్ట్ లేకపోతే దట్ ఈజ్ ఈజీ టార్గెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పేరెంట్స్ ఫాదర్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా లిజనింగ్ టు యువర్ చైల్డ్, అండర్స్టాండింగ్ దేర్ బిహేవియర్. ఫస్ట్ టైం ఏమైనా అబ్యూస్ అయితే మీ పిల్ల మీకు వచ్చి చెప్తుంది ఇట్లా అవుతుందంటే ఇగ్నోర్ చేయకండి, మాట్లాడండి, కూర్చోండి. ఇంకా డోంట్ హెసిటేట్ టు కట్ ఆఫ్ దట్ ఫ్యామిలీ మెంబర్. ఇఫ్ అ పర్సన్ ఈజ్ హార్మింగ్ యువర్ ఓన్ చైల్డ్ యూ హ్యావ్ టు కట్ ఆఫ్. ఇది యానిమల్స్కి కూడా కామన్ సెన్స్ ఇది. If anyone is harming a tiger's child, that tiger will kill their own family. But why are humans not doing that? Just to protect their izzat. So don't do that. Listen to your child, understand their behavior. What are they getting scared of? ఎవరితో కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారు, ఎవరితో కళ్ళు కింద పెట్టుకొని మాట్లాడుతున్నారు, ఇదంతా నోటీస్ చేయండి. అండ్ యాజ్ అ ఫాదర్ ఎస్పెషలీ బీ వెరీ ప్రొటెక్టివ్ ఆఫ్ యువర్ గర్ల్ చైల్డ్. She should have that comfort with you, that she can come and tell you anything ఓపెన్గా. అది ఓపెన్గా ఫ్రీనెస్ ఉంటే, స్ట్రాంగ్ మెంటాలిటీ ఉంటే, యాజ్ అ ఫాదర్ నేను లీడ్ చేస్తున్నా ఏంటి అది చూపిస్తే నో వన్ విల్ డేర్ అండ్ డూ ఎనీథింగ్. వేరే వాళ్ళకి ఆ ఇంప్రెషన్ వచ్చేస్తుంది, ఫ్యామిలీలోనే వచ్చేస్తుంది. ఈయన వీక్, ఈయన లేడ్ బ్యాక్, అంత సీరియస్గా తీసుకోడు, నేనేం చేసినా కూడా అంత నాకైతే చెప్పడు, వాళ్ళ పిల్లలకే చెప్పుకుంటాడు. ఆ మైండ్ సెట్ వేరే వాళ్ళకి తెలిసిపోతే అది మిస్యూజ్ చేస్తారు. అండ్ యాజ్ యంగ్ బాయ్స్ దే షుడ్ బి థాట్ టు ట్రీట్ విమెన్ యాజ్ ఈక్వల్స్. ఓకే, కీప్ దెమ్ యాజ్ హూమ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్. ఓకే, ఇప్పుడు చూడండి ఇండియాలో చెప్తారు కదా గాడెస్, విమెన్ ఆర్ గాడెస్. అది ఉట్టి చెప్పడానికి, బిలీవ్ చేయడానికి కాదు. అది పూజలు చేస్తారు, అదంతా చేస్తారు, కానీ వెనకాలే రేప్ కూడా జరుగుతుంది, మర్డర్స్ కూడా జరుగుతున్నాయి, అబ్యూస్ కూడా చేస్తున్నారు, ఇంట్లో చాలా పని కూడా వాళ్ళతోటే చేపిస్తున్నారు. ఎందుకు? దట్ ఈస్ ఓన్లీ టు టెల్. నమ్మకం ఏముండాలంటే ద పీపుల్ హూ ఆర్ ఇన్ మై హౌస్, ద విమెన్ హూ ఆర్ ఇన్ మై హౌస్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్. సో యాజ్ అ మ్యాన్ యూ హ్యావ్ టు బిల్డ్ దట్ మైండ్ సెట్. సో టు స్టార్ట్ టీచింగ్ దట్ టు ద సేమ్ యంగ్ బాయ్స్. ఇప్పుడు చూడండి ఢిల్లీలో ఆ కేసు అయింది కదా, 3 young boys రేప్డ్ అ గర్ల్. ఏం లాలచిచ్చారు? అది ఫుడ్ చూపించి నా దగ్గర వచ్చాయని లాలచి రేప్ చేశారు. 10th class పిల్లలు, 7th class పిల్లలు ఇదంతా చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చూపిస్తలేదు, అంతా చెప్తలే ఇట్లా చూడాలా, ఇట్లా పెట్టుకోవాలా. ఎందుకు? వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇట్లా అంతా నడుస్తుంది. విమెన్ని చాలా కింద పెట్టి ట్రీట్ చేస్తున్నారు. అది చూస్తే ఎవరైనా 7th 8th class పిల్లలు కూడా ఏమనుకుంటారు, ఓకే ఈమె నాకంటే కిందనే, నేను ఈమెతో ఏమైనా చేసుకోవచ్చు, డామినేట్ చేయాలా, ఆ మైండ్ సెట్ పెరుగుతుంది. ఇప్పుడు అట్లీస్ట్ యూ కెన్ చేంజ్ దట్ మైండ్ సెట్ సిన్స్ చైల్డ్హుడ్. ఆఫ్టర్ యూ గ్రో ఓల్డ్ యూ కెనాట్ చేంజ్ దట్ మైండ్ సెట్.
ఒక 1-2 కన్వర్జేషన్స్, ఒక 5-6 కౌన్సిలింగ్ సెషన్స్లో చేంజ్ కాదు. ఎందుకు ఇయర్స్ నుంచి ఆ మైండ్ సెటే ఉంది మీతో. అంటే మ్యామ్ వాళ్ళకి ఏ ఏజ్లో వచ్చినప్పుడు నేను అమ్మాయిల గురించి ఏమో కానీ లైక్ వాట్ ఐ ఫీల్ ఈజ్ అబ్బాయిలకి చిన్నప్పటి నుంచి చెప్పడం స్టార్ట్ చేయాలి అని, బట్ అది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలనేది నాకు ఒక పెద్ద డౌట్. స్టార్ట్ ఫ్రమ్ ద ఏజ్ 5. స్టార్ట్ ఫ్రమ్ ద ఏజ్ 5. ఆ మెచ్యూరిటీ అది వచ్చేస్తుంది. మనం ఏమనుకుంటున్నాం, పిల్లలు యూనో కిడ్స్ ఆర్ వెరీ నైవ్ అనుకుంటాం, కిడ్స్ డోంట్ హ్యావ్ బ్రెయిన్ అనుకుంటాం, బట్ కిడ్స్ ఆర్ వెరీ ఇమోషనలీ ఎంపవర్డ్ దాన్ అడల్ట్స్. మీరు చూడండి, కిడ్స్ ఎలా అయినా ఉంటారు, ఫ్రీగా ఉంటారు. ఎవరు నచ్చకపోతే నువ్వు నాకు నచ్చలే అంటారు, నువ్వు నాకు నచ్చావు అంటారు, నీతో ఫ్రెండ్షిప్ చేయాలంటారు. అయితే వాళ్ళకి ఇమోషనల్ మెచ్యూరిటీ చాలా ఉంది. వాళ్ళకి ఈ ఏజ్ నుంచి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నా మమ్మీ ఇట్లా చెప్పింది, నేను ఎట్లా చేసుకోవాలి, నా డాడీ ఇట్లా చూస్తారు నా మమ్మీని, నేను కూడా అట్లా చూడాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ మాటలతో కాదు చూసి నేర్చుకుంటారు. సో వాళ్ళ ఫ్యామిలీలో ఏం చూస్తున్నారు, వాళ్ళ మాటలు డిఫరెంట్ ఉంటే they will learn what they are seeing, not what they are told to. So show in your house, show that you are respecting each other, caring for each other, then your child will also learn. If you are just saying the child something but you both are fighting, you both are hitting each other, disrespecting each other, the child will have a conflict mind. ఇప్పుడు ఏం చేయాలా నేనని, ఇది చేయాలా అని. So always show, visually represent that you have to be like this. యా ఓకే మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ లైక్ నేను ఎంతైతే ఎగ్జైటెడ్గా ఉన్నానో మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి, లైక్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ కాన్వర్జేషన్ విత్ యూ అని, ఇట్ వెంట్ సూపర్ వెల్. అండ్ ఐ హోప్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ మీతో చేయాలి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మ్యామ్. థ్యాంక్ యూ.